హలో అందరికీ వెల్కమ్ టు యష్నాస్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ వడియాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి. బాగా ముదిరింది కాకుండా కొంచెం లేతగా ఉన్నది అయితే బాగుంటుంది. ఫస్ట్ దాన్ని ఇలా ఏదైనా స్క్రబ్తో బయట అంతా క్లీన్ చేసేయాలి. ఎందుకంటే మనము తొక్క తీయకుండానే తురుముకుంటాం కాబట్టి ముందుగా ఇలా స్క్రబ్తో క్లీన్ చేసుకోవాలి. చేశాక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. దాని లోపల ఉన్న గింజల్ని మాత్రం మనం ఏమీ తీసేయము, అలానే ఉంచేసే కట్ చేయాలి. తర్వాత ఒక్కో ముక్కని తీసుకుంటూ తురుముకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. మనం మామిడికాయ పులిహోర కోసం మామిడికాయని ఎలా తురుముకుంటాం సేమ్ అలాగే తురుముకోవాలి. అలా అంతా తురుముకున్న తర్వాత వాటర్ అంతా సెపరేట్ చేస్తూ, అంటే గట్టిగా పిండుతూ ఒక కాటన్ క్లాత్లో పెట్టుకోవాలి. క్లాత్లో పెట్టిన తర్వాత కూడా ఎక్సెస్ వాటర్ని మనం మళ్ళీ ప్రెస్ చేస్తూ రిమూవ్ చేసుకోవాలి. అలా కలెక్ట్ అయిన వాటర్ని మొత్తం మనం బెల్లం కలిపి కూడా మనము జ్యూస్ లాగా తాగేయచ్చు. యాక్చువల్లీ ఇది హెల్త్కి చాలా బెనిఫిషియల్. అలా వాటర్ సెపరేట్ చేశాక క్లాత్ పైన ఏదైనా బరువు పెట్టి నైట్ అంతా అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీడియం సైజ్ గ్లాస్ అంతా మినపప్పు నానబెట్టుకోవాలి. నీట్గా కడిగేసి నైట్ అంతా నానబెట్టాలి. మార్నింగ్ అదే మినపప్పులో వాటర్ తీసేసి కొంచెం మిరపకాయలు, కొంచెం అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన పప్పు మిశ్రమాన్ని నైట్ మనం క్లాత్లో పెట్టిన గుమ్మడికాయ తురుముతో కలపాలి. ఇప్పుడు ఒక కవర్ పైన ఇలా చిన్న చిన్నగా ముద్దల్లాగా పెట్టుకోవాలి. అంతే. ఒక 2-3 డేస్ ఇలా ఎండలో చక్కగా డ్రై అయ్యాక ఫ్రై చేసుకోవడమే.